ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతాం, అంతకు మించి నిలదీస్తే ఉపా కేసులు పెడతాం, జైల్లోకి నెడతాం. ఇది తప్పు అని ఎవరైనా మాట్లాడినా, బాధితుల పక్షాన నిలబడినా వారి మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేసేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. మొన్న జడ7, నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇప్పుడు ప్రశ్న రావణ్. అసలు ఎవరి ప్రశ్న రావణ్? ఒక యూట్యూబర్ పవన్ కళ్యాణ్ను ప్రశ్నించినందుకు జైలు పాలయ్యాడు, ఉపా కేసు ఎదుర్కొంటున్నాడు అని సింపుల్గా చెప్పకండి. ఎందుకంటే తీవ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని అతనిపై ప్రయోగించారంటే అతను నిజంగా రాజద్రోహానికి పాల్పడ్డాడా అన్నది కాదు ప్రశ్న, అతని వెనుక ఎవరున్నారన్నదే ప్రశ్న. ఎవరున్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ అతని వెనుక ఉందని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేస్తున్నారన్నదే ప్రశ్న. నిజం చెప్పాలంటే రావణ్కు చంద్రబాబు అంటే అమితమైన లవ్వు, బాలకృష్ణ అంటే కాదల్, లోకేష్ అంటే ఇష్టం. మరి ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి జైలు పాలైతే వైఎస్ఆర్సీపీ ఎందుకు అతనికి మద్దతుగా నిలబడిందనేగా మీ ప్రశ్న. ఈ రాష్ట్రంలో రావణ్కే కాదు సార్, ఊర్లో రామయ్యకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుంది. ఈ కూటమి రాక్షసత్వాన్ని, పవన్ పైశాచికత్వాన్ని ప్రశ్నిస్తుంది. బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తుంది. రావణ్ విషయంలో జరిగింది కూడా అదే. నిజానికి రావణ్ అరెస్టు జరిగింది అతనేదో రాజద్రోహానికి, దేశద్రోహానికి పాల్పడ్డాడని కాదు, అతను కేవలం పవన్ కళ్యాణ్ను విమర్శించాడని. ఇది నేనంటున్న మాట కాదు సార్, మళ్ళీ చెప్తున్నా, ఇది నేనంటున్న మాట కాదు. ఒకవేళ నేను చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. అందుకే రాధాకృష్ణ గారు చెప్తున్నారు, స్వయంగా రాధాకృష్ణ గారే చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను విమర్శించాడనే అతనిపైన రాజద్రోహం కేసు పెట్టారని రాధాకృష్ణ గారు స్పష్టంగా తన పేపర్లో రాసుకొచ్చారు. ఒక్కసారి ఆ పేపర్ చూపించండి సార్, ఎందుకు అతనిపైన రాజద్రోహం కేసు పెట్టారన్నది క్లియర్గా అందులో మనకు కనిపిస్తుంది. చూసారా? పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉపా కేసు పెట్టారట. చాలా క్లియర్గా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అందులో చాలా క్లియర్గా ఏం రాశారంటే, ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన్ను 5వ సారి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద, యుఏపిఏ ఉపా కింద కేసు కూడా నమోదు చేశారు. 4 సార్లు ఫెయిల్ అయ్యి 5వ సారి చేశారని రాశారు. ఆ పేపర్లో ఉన్నది ఉన్నట్టు మీకు చదివి వినిపిస్తున్నా. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు. అయిపోయిందా? పవన్ కళ్యాణ్ పై రావణ్ అసభ్య దూషణలు చేశారంటూ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు సార్ ఫిర్యాదు చేసింది? రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే ఆ పార్టీకి, ఏది మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఫిర్యాదు చేశారంట. జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇక్కడ ఎవరో సమాజ సేవకుడో సంఘ సంస్కర్తో కాదు, మన జనసేన సంఘ సంస్కర్తే అక్కడ ఫిర్యాదు చేశారు. ఇది విషయం. అంటే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రావణ్పై ఉపా కేసు నమోదైందని ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు క్లియర్గా చెప్పుకొచ్చారు. అసలు ఈ రావణ్ ఎవరి మనిషి? చంద్రబాబు నాలుక చెబుతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ మనిషి అయితే జగన్పై ఇంతలా విష ప్రచారం చేస్తాడా? వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్లో వీడియోలు పెడతాడా? సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడా? గతంలో రావణ్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా యూట్యూబ్, సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలు, పోస్టులు చాలా ఉన్నాయి. ఒక్కసారి మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఎంత ప్రేమ జగనన్నా నీకు ప్రజలంటే. సినిమా టికెట్ల విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ పెట్టినటువంటి వీడియో ఇది చూడండి సార్. ఉద్యోగులకు జగనన్న రాడ్లు, ఉద్యోగులకు జగనన్న రాడ్లు, రావణ్ గారు పెట్టినటువంటి వీడియో, చేసినటువంటి వీడియో. మరి ఆ రోజు ఈ వీడియో చేసినందుకు ఆయన వెనుక ఎవరున్నారని ఈరోజు ప్రశ్నించి ఆయన కోసం పోరాడకుండా ఆపేయలేదు వైఎస్ఆర్సీపీ. ఆయనకు అండగా నిలబడింది. ఎక్కడ తప్పు జరిగినా, ఏ విషయంలో తప్పు జరిగినా, ఎవరిపై అక్రమ కేసు పెట్టినా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది కదా, న్యాయ పోరాటం చేస్తోంది కదా, వాళ్ళకి అండగా నిలబడుతోంది కదా. అలాగే
పార్టీకి సంబంధం లేకపోయినా ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వీటిని చూస్తే అసలు రావణ వెనుక ఎవరున్నారనేది మీకు అర్థమవుతుంది. ఎంత ప్రేమ జగనన్న నీకు ప్రజలంటే. టికెట్ రేటు పెంచడం అంత అవసరమా జగనన్న? ఉద్యోగులకు జగనన్న రాడ్లు. మరి ఆ రోజు ఇలాంటి కేసులు పెట్టలేదు. నెక్స్ట్, మనం ఈరోజు భరించలేకపోతున్నాం. విమర్శలు చేస్తే ఇమీడియట్గా కేసులు పెట్టి జైల్లో వేయాలని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట. పోస్టులు పెట్టినా విమర్శలు చేసిన ప్రభుత్వాన్ని. వైఎస్ఆర్సీపీకి ఎల్జీమర్స్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? సరే, ఎవరు గుర్తొచ్చినా రాకపోయినా, గుర్తే రాలేదంటే మనకే ఎల్జీమర్స్ ఉన్నట్టే, పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీకి ఎల్జీమర్స్ అట, ఎంపీలను తిడుతూ. నెక్స్ట్, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వెనుక మాస్టర్ ప్లాన్, జగన్ గారి ఫోటో. నెక్స్ట్, ఇవన్నీ వ్యతిరేకంగా పెట్టినవి కావా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో నీకొచ్చిన నొప్పేంటి జగనన్న? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ కదా. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఇంకా చాలా ఉన్నాయి సార్. నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని రాజశేఖర్. ఇది వింటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది. బట్ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ వైపు నుంచి పోరాటం చేయాలనేది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఆయన ఏం పెట్టాడో తెలుసా? ఓకే ఆత్మ అంకుల్. ఓకే ఆత్మ అంకుల్ ఎవరు పెట్టించారని ఎవరైనా అడిగారా? నెక్స్ట్, చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి? అదే జగనన్న సందేశం. లా మంత్రి పదవి ఇచ్చేస్తారా సార్? అకస్మాత్తుగా చొచ్చుకొచ్చిన చిచ్చర పిడుగు. కరణం ధర్మశ్రీ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భంలో ఒక ఎమ్మెల్యే గురించి పెట్టినటువంటి పోస్టు. ఇక హట్ జావో బచ్చే, ఇదేంటి బరాబర్ షేర్, బాలకృష్ణ గారి ప్రోగ్రామ్ ఏదో వస్తుందంట టీవీలో ఒకటి, దాని గురించి అద్భుతంగా పొగుడుతూ ఆయన పెట్టినటువంటి పోస్ట్. నెక్స్ట్, షేర్ ఆగయ్య అంట. ఓకే, రైట్. బబ్బర్ షేర్ ఆగయ్య. ఓకే, ఇప్పుడు క్లియర్గా కనిపించింది. నెక్స్ట్, ఇది మోడీ గారితో టెలికాన్ఫరెన్స్కి రానంటే ఎందుకో అనుకున్నాను. ఐ థింక్ వాటు. జగన్ గారి గురించి ఎంత తక్కువ స్థాయిలో ఏ రకంగా పోస్టులు పెట్టారో చూడండి. జగనన్న గోరు ముద్దలో 65% మెతుకులు కేంద్రాన్ని వెంటగా బయట టాక్ అని పెట్టారు. ఆ మెతుకులు కేంద్రాన్ని వెంట. నెక్స్ట్, లయన్, చీతా, టైగర్ వెరీ డేంజరస్ బట్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. జురాసిక్ పార్క్ ఎవరో తెలుసా? మా లోకేష్ గారు ముందు ఇవన్నీ కూడా వేస్ట్. లయన్ అయినా సరే, చీతా అయినా సరే, టైగర్ అయినా సరే. లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఆయన పెట్టినటువంటి పోస్టు. ఇది రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి ప్రశ్నలు చూద్దాం. రాష్ట్రంలో అక్రమ కేసులు, అన్యాయంపై ఎవరు ప్రశ్నించినా వారి మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేస్తారా? ప్రొఫెసర్ నాగేశ్వర్, జడస్టెవన్, ప్రకాష్ రాజు నుంచి రావణ వరకు అందరి విషయంలో టీడీపీ, జనసేన ఇదే చేస్తోందా? 2019-24 మధ్య జగన్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రావణ్ పోస్టులు పెట్టలేదా? రావణ్ వెనుక వైఎస్ఆర్సీపీ ఉంటే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను అతను ఎందుకు విమర్శించడు? రావణ్ ఎవరి మనిషి, ఎవరి దగ్గరగా ఉన్న మనిషి అనేది అతని పాత వీడియోలు, పోస్టులు చూస్తే అర్థం కాదా? ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏమైనా అనుమానం ఉంటే అతని మాటల్లోనే కొన్ని విందాం. 10 ప్రశ్నలు ఉన్నాయి మొత్తం. ఒక్కసారి అతనేం మాట్లాడారనేది గతంలో ప్లే చేయండి సార్. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్. సార్, జూపూడి ప్రభాకర్ గారు, రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్నటువంటి రావణ్కి వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం ఏంటి? 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఈ క్వశ్చన్లోనే 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, నిజంగా రాజద్రోహమో దేశద్రోహానికో పాల్పడ్డా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ నిజంగా అతని వెనుక ఉందా? ఈశ్వర్ గారు, మీరు అడిగారు కాబట్టి ఒక అంశాన్ని మీకు క్లారిఫై చేసిన తర్వాత మాకు రావణకి ఉన్నటువంటి సంబంధం ఏంటో చెప్తాను. ఈ ఉపా యాక్టు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967, ఇది ఎవరి మీద పెట్టాలనంటే, ఇట్ అలౌస్ ద గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్, ప్రాసిక్యూట్ అండ్ ప్రివెంట్ టెర్రరిజం అండ్ యాక్టివిటీస్ కన్సిడర్డ్ ఎ థ్రెట్ టు ది ఇండియాస్ సెక్యూరిటీ. టెర్రరిజం యాక్ట్స్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ
భారతదేశ సార్వభౌమాధికారానికి ఏమైనా థ్రెట్ ఉంటే పెట్టుకోవచ్చు. ది గవర్నమెంట్ కెన్ డిక్లేర్ ది ఆర్గనైజేషన్స్ యాజ్ అన్ అన్లాఫుల్ అసోసియేషన్స్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. ఇండివిజువల్స్ ఏంటంటే సిన్స్ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ 2019 ది గవర్నమెంట్ కెన్ ఆల్సో డిజిగ్నేట్ అన్ ఇండివిజువల్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బ్యాన్డ్ ఆర్గనైజేషన్. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలంటే కేసెస్ ఆర్ ఆఫన్ ఇన్వెస్టిగేటెడ్ బై ది ఏజెన్సీస్ సచ్ యాజ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, దో స్టేట్ పాలసీ మే ఆల్సో ఇన్వెస్టిగేట్. ఇతన్ని రావణ్ అనే అతన్ని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసిందా? ఒకటి నా ప్రశ్న. ముందుగా డిక్లేర్ చేయాలా? చేయాలి. లేకపోతే అతను చేసినటువంటి యాక్టివిటీస్ అవును భారతదేశ సార్వభౌమాధికారానికి ఎప్పుడైనా అడ్డంగా నిలిచాయని ఎవరు నోటీస్కైనా తీసుకొచ్చారా? లేదు. ఎప్పుడో నవంబర్లో హిడ్మాకి అనుకూలంగా నవంబర్లో ఆయన చనిపోయింది. బోల్డ్ మంది మాట్లాడతారు. 8 నెలలు ఇప్పటిక 9 నెలలు అయింది. అనేక మందికి ఏదో వీడియో పెట్టారు అనుకూలంగా వ్యతిరేకంగా బోల్డ్ మంది మాట్లాడచ్చు. సో వీటన్నిటినీ ఏం చేయకుండా ఇక్కడ వాట్ ఈజ్ అన్లాఫుల్ యాక్టివిటీ? అన్లాఫుల్ యాక్టివిటీ UA ఉంది కదా. An unlawful activity is an act, speech, writing or action that is considered to threaten the sovereignty and integrity or security of India, or that supports sessions or unlawful associations. ఇతను మాట్లాడతాడు. ఇతను మాట్లాడిన విధానం కానీ ఆయన స్పీచెస్ కానీ యాక్టివిటీస్ కానీ ఎప్పుడైనా సరే దేశానికి ప్రమాదకరమని ఎప్పుడైనా ఎవరైనా డిక్లేర్ చేశారు? ఇప్పుడైతే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన తరువాత డిక్లేర్ చేసినట్టుగా కదా, ఆ పార్టీ ఏదో డిక్లేర్ చేసుకున్నట్టుగా. సో ఇవన్నీ లేకుండా మీరు రావణ్ అనే వ్యక్తి మీద 4 పోలీస్ స్టేషన్లు తిప్పిన తర్వాత, 5వ పోలీస్ స్టేషన్ ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ 5 తిప్పిన తర్వాత లేకపోతే 4 తిప్పిన తర్వాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అవును. ఇప్పుడు నేను చెప్తాను వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రావణ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ రావణ్ ఎవరో కొంతమందికి తెలుసు, మాకు అసలు తెలియదు. మీరు కొన్ని వీడియోలు వేసేంత వరకు కూడా నాకు కూడా తెలియదు, అసలు పట్టించుకోలేదు. మీ ప్రభుత్వం తెలియదు అసలు. చాలా మంది ఇట్లా మీకు నష్టం చేసినా మీరు పట్టించుకోలేదు మీ పార్టీ. అంటే ఏంటంటే అతను వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు, వీడియోలు పెట్టాడు. సరే, దాన్ని ఆయన చేసే నష్టం అంటామా, లేకపోతే మా టాలరెన్స్ అంటామా, మా పేషెన్స్ అంటామా, లేకపోతే మా ప్రజాస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గౌరవించే విధానం అంటామా? ఇట్ ఈస్ అప్ టు యూ. మీ ద్వారా నేను ప్రజలు కూడా చెప్తున్నాను. మేము కూడా ఈ విధంగా అతని మీద ఉపా చట్టం పెట్టున్నట్టయితే మేము ఎలా ఉండేవాళ్ళమో మాకు తెలుసు. కరెక్ట్. సో ఇక్కడ వాట్ ఈస్ ద రిలేషన్? ఏంటంటే రిలేషను, జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 2011 నుంచి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడు. వీఆర్ బౌండెడ్ ది నార్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి భారత ఎలక్షన్ కమిషన్ ప్రకారం నడుచుకునే ఒక రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ దృక్పథం ఏంటంటే, మా ఆలోచన విధానం ఏంటంటే, వ్యక్తి స్వేచ్ఛని, జీవించే హక్కుని అతను స్వభావంగా ఏది తీసుకుంటాడో దాన్ని గౌరవించే విధానమే మాది. దానిలో ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఎ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అతను ఆంధ్రప్రదేశ్ పౌరుడు, భారతదేశ పౌరుడు. అతనికి మాట్లాడే హక్కు ఉంది. అతను ఏ యాక్టివిటీ చేసుకున్నా దాన్ని సీరియస్గా లేకపోతే నాన్ సీరియస్గా తీసుకునే అధికారం వేరే వాళ్ళకు ఉందేమో, కానీ మేము ఒక పౌరుడిగా మాత్రమే చూస్తాం. ఇది మాకు రావణ్కి ఉన్నటువంటి రిలేషన్. ఒకవేళ మీకున్న రిలేషను అయ్యేంటో మేము చెప్పనవసరం లేదు. మా దగ్గర ఉన్న రిలేషన్ ఏంటంటే శత్రు వైరుధ్యం కాదు, మాది మిత్ర వైరుధ్యం మాత్రమే. అన్ని వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినా మాది మిత్ర వైరుధ్యం మాత్రమే, శత్రు వైరుధ్యం కాదు. మీరు రావణ్ని ఈ ఉపా యాక్ట్ని ఎప్పుడు చెప్పారు మీరు? అతను ఏలూరులో ఒక మీటింగ్ పెడితే
అవును. ఆ మీటింగ్లో మీరు పరుష పదజాలంతో వాడాడని చెప్పి ఏదో ఒక కేసు పెడితే Yes. మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ కానీ కేసు కానీ మీ పోలీసు వ్యవస్థ మీ పరిపాలన విధానం తప్పని జ్యుడిషియరీ 4 జడ్జిలు చెప్పిన తర్వాత అంటే దాని అర్థం ఏంటి? 4 జడ్జిలు చెప్తా ఉంటే ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ హక్కులను కానీ లేకపోతే మానవ హక్కులను కానీ లేకపోతే మాట్లాడే స్వేచ్ఛను కానీ వేరే వాళ్ళు అరిస్తూ ఉంటే లేకపోతే కోర్టులు గుర్తు చేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్న వ్యక్తి కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రంలోని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ ప్రశ్నించడమే రావణకి మాకు ఏదో ఒక సంబంధం ఉందని మీరు అంటగడుతూ ఉంటే మా మధ్య ఉన్న సంబంధం ఏంటంటే పౌరుల మధ్య ఉండాల్సిన సంబంధం. ఒకవేళ మీకు అతనికి ఏ సంబంధాలు ఉన్నాయో మాకైతే తెలియదు. రెండో అంశం చాలా సీరియస్. రావణ్ అనే వ్యక్తిని అతను మా పార్టీ వ్యక్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విరోధిగా చాలా వీడియోలు కనపడుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే హేటెడ్గా కనపడుతూ ఉన్నాయి అతని మాటలు. మేము అతనికి ఎట్లా ఉన్నామంటే కోర్టులో బంతిని ఆడతారు చూడండి, ఆ విధంగా మమ్మల్ని ఆడుకున్నట్టుగా కనపడుతున్నాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసినా వీ హ్యావ్ మెయింటైన్డ్ పేషెన్స్ అండ్ మెయింటైన్ టాలరెన్స్. కానీ సడన్గా ఏమైందో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని ఏలూరులో తిట్టిన తర్వాత 4 జడ్జీలు చెప్పిన తర్వాత మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పకుండా, అతను టెర్రరిస్ట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పకుండా, అతను స్పీచ్ గందరగోళంగా ఉందని చెప్పకుండా, ఇతర ఏజెన్సీలు ఎన్ఐఏ చేయాల్సిన పాత్రని ఎవరు చేయకుండా మీరు సడన్గా దేశద్రోహం కేసు తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్ట్ పెడితే ఈ దేశంలో పౌరుల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత, హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా, ప్రజల హక్కుల్ని రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చాడు. ఇది మా బంధం. రైట్. శేఖర్ రెడ్డి గారు, రావణ్పై కేసులు పెట్టడమే కాదు, ఇది ఉపా కింద కేసులు పెట్టడమే కాదు, ఆయన మెడలో వైఎస్ఆర్సీపీ కండువా కూడా వేసేశారు. ఒక రాజద్రోహానికి పాల్పడ్డాడని, హిందూ దేవతలని అవమానించాడని, అలాంటి వ్యక్తి వెనకాల వైఎస్ఆర్సీపీ ఎందుకుందని, వైఎస్ఆర్సీపీనే అతనితో ఈ పనులన్నీ చేయిస్తోందని వస్తున్నటువంటి విమర్శలకు ఏం సమాధానం? నమస్తే. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారు. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సాక్షి వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అవసరాల కోసం ఎవరైనా వస్తువే సార్. నాడు మల్లెల బాబ్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నేటి రావణ్ వరకు ఆయన రాజకీయ అవసరం గడిచిపోయిన తర్వాత బూడిదే సార్. అందుకే తెలుగుదేశం పార్టీని తెలుగు బూడిద పార్టీ అంటున్నాం సార్ మేము. ఎందుకంటున్నాం సార్, మల్లెల బాబ్జీని రాజకీయ అవసరాల కోసం వాడుకొని చివరికి మల్లెల బాబ్జీ యొక్క ఉదంతం ఏం జరిగిందో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరికీ తెలుసు సార్. నేటి జంజీ యువతకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సీనియర్ జర్నలిస్టులకి, సీనియర్ రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్కరికి మల్లెల బాబ్జీ ఉదంతం తెలుసు సార్. నేడు రావణ్ అంశం చూసుకున్నాం సార్. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు ఒక లెక్క సార్. చంద్రబాబు నాయుడు గారు నిన్న నంద్యాల మీటింగ్లో మాట్లాడిన తర్వాత నిజంగా ఇంత నీచానికి ఒక రాజకీయ నాయకుడు దిగజారాలా, ఇంత నీచంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడాలా అనిపించింది సార్. ఎవరు సార్ రావణ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ వేసేస్తారా? ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, జన సైనికులు అసంతృప్తికి గురైనప్పుడు జన సైనికుల్ని సంతృప్తి పరచాలి అంటే ఇలాంటి కార్యక్రమం ఏదైనా తీసుకురావాలి సార్. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం సార్, అమ్మేండి బ్రో ఓఎల్ఎక్స్ సర్కార్ నడుస్తూ ఉంది. మనం ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, పోర్టుల దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి అన్ని అమ్మేండి బ్రో అనే కార్యక్రమం జరుగుతుంది సార్. వేటి మీద చర్చ రాకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ప్రశ్న రావణ్ అనే అతను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రోజు నుంచి మొదలు పెట్టాడండి, 2024 సెప్టెంబర్ మొదటి వీడియో చేశాడు సార్. 2024 సెప్టెంబర్లో మొట్టమొదటి వీడియో పవన్ కళ్యాణ్ గారికి అగైనిస్ట్ గా చేశారు సార్. ఎందుకు ఆయన మీద అగైనిస్ట్ ఎందుకు చేయాలి? వినండి సార్ ఒకమాట. అదే పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా 2024 కంటే ముందు ప్రశ్న రావణ్ గారు చేసి ఒక మాట్లాడిన ఒక మాట. ఒకటే రెండు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ విషయం. పవన్ కళ్యాణ్ కొడకల్లారా అని కానీ చెప్పు తీసి చూపించిన విషయం కానీ, అంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఎవ్వరూ ఏమనకుండా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో పవన్ కళ్యాణ్ వచ్చి మంగళగిరిలో సభ పెట్టి కొడకల్లారా అని చెప్పి తిట్టాడన్నా. నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు చెప్పాలి. మీ కార్యకర్తలైనా సమాధానం చెప్పొచ్చు అన్న. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అదే రావణ్ మాట్లాడుతూ ఏది మీరు చూపించినటువంటి పోస్టులన్నీ పెడుతున్న అవును, క్రమంలో సార్ thumbnails సో మహానేత దివంగత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ఆర్ గారి గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా పెట్టినటువంటి దీన్ని తీసి పక్కన పెట్టి ఆత్మ అంకుల్ అని రాస్తే మేము ఇతనికి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్ గారిని తిట్టించుకున్నామా, స్పాన్సర్ చేసి వైఎస్ఆర్ గారిని తిట్టించుకున్నామా? ఇది వింటే మళ్ళీ రేపు ఇది కూడా మొదలు Yes, చూడండి సార్, స్పాన్సర్డ్ చేసి మేము తిట్టించుకున్నాం వైఎస్ఆర్ గారిని, స్పాన్సర్డ్ చేసి బబ్బర్ షేర్ బాలయ్య ఆగయా అని మేము చేపించుకున్నామా? స్పాన్సర్డ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాడ్లు వేశారు అని ఇట్లా ఎక్స్ప్రెషన్ కో ఇట్లా సార్ ఉద్యోగులకి రాడ్ నెంబర్ 1 రాడ్ నెంబర్ 2 అని వీడియోలు మేము చేయించుకున్నామా డబ్బులు ఇచ్చి? కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్పాన్సర్డ్ చేసి ఆ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగుడతారు, చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు, నారా లోకేష్ గారిని పొగుడతారు. ప్రతిపక్షంలోకి మేము రాగానే వాళ్ళ మిత్రపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం అస్త్రంగా వెంటనే ప్రయోగించారు సార్. ఒక కామన్ సెన్స్ వాడదాం సార్. 2024 ఎలక్షన్స్లో 2024 జూన్లో మేము ఓడిపోయిన తర్వాత 2-3 నెలల్లో ఆయనకు స్పాన్సర్ చేసి ఆయన తీసుకొచ్చి పెట్టుకోవడానికి అప్పటికి ఆయనకి అంత వ్యూవర్షిప్ కూడా లేదు సార్. అంత వ్యూవర్షిప్ అన్నా ఉంటే మేమైనా స్పాన్సర్ చేసామంటే వాళ్ళు ఎక్కడన్నా ఉంది, జనం అన్నా నమ్ముతారు. ఆ వ్యూవర్షిప్ కూడా లేదు సార్. సో ఆయన చేత తిట్టిచ్చేసి అన్నీ మాట్లాడిచ్చేసి సో పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్గా చేశారు తప్పిస్తే సో జగన్మోహన్ రెడ్డి గారిని సార్ జగన్మోహన్ రెడ్డి గారిని 2024 వరకు టార్గెట్ చేశారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు సార్. మరి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అతను ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అదే ఈ విషయం చెప్పండి. దీని వెనక మీరు లేకపోతే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి లేకపోతే, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి లేకపోతే, తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతే మీ తెలుగుదేశం పార్టీని పల్లెత్తు ఒక మాట ఎందుకు అనట్లేదు? ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేసి మీరు కంటిన్యూ చేస్తే ఒకసారి ఆ వీడియో మళ్ళీ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని ఒక్క మాట కూడా అనని అతను ఓపెన్గా చెప్తున్నారు. ప్లీజ్, మీరు ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు కదా, నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నారు, అతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు, వీడియోలు పెట్టారు, ఎవరో స్పాన్సర్ చేశారేమో మాకు తెలియదు, కానీ అతను మాత్రం ఆ రకంగానే. మరి ఈరోజు అతన్ని జైల్లో పెడితే మీరు ఎందుకు లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు? సార్ మేము ఒక మాట చెప్తున్నాం సార్, అతను రాష్ట్ర పౌరుడా కాదా? మాది రాజకీయ పార్టీ సార్. మా మిత్రుడైనా శత్రువైనా ఇక్కడ చట్టాల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా న్యాయ సహాయం చేస్తాం సార్. ఎందుకంటే ఈరోజు అతన్ని వదిలిపెడితే రేపు ఇంకొకటి మీద, రేపు సామాన్యుల మీద రాష్ట్రంలో చట్టాలు ఏమైపోతాయి సార్? సో పోలీసు కాళ్ళ కింద చట్టాన్ని తొక్కేస్తారా? పోలీసు బోట్ల కింద ప్రజలందరినీ తొక్కేస్తారా? ఈరోజు క్యాబినెట్లో కూడా చూసాం సార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఈ ప్రభుత్వం గురించి ఎవరు రాయకూడదు, ఈ ప్రభుత్వం గురించి ఎవరు మాట్లాడకూడదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనసేనలో ఉండే, జనసేనకు ఓటేసి జనసేన కోసం పనిచేసేటటువంటి ఫ్యామిలీలో సాయి కృష్ణ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఎస్, మీ పార్టీ గురించి వ్యతిరేకంగా పోస్టులు, వీడియోలు పెట్టి ప్రచారం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు కష్టం వస్తే మీ పార్టీ వెళుతుంది. ఏంటి అసలు మీ సిద్ధాంతం? ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతా ఉందంటే సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అందరికీ విచ్చలవిడిగా హామీలు ఇవ్వడమే కాకుండా మేము ఉన్నామని చెప్పి పరిచేతులు అందరికీ వైకుంఠం చూపించి వచ్చారు సార్. వచ్చిన తర్వాత వైకుంఠం కాస్త పక్కన పెట్టేసి అందరికీ నరకం చూపిస్తున్నారు సార్. ఈ నరకం చూపిస్తున్నంతో ప్రజలందరికీ సో ఒకే ఒక్క ఓదార్పు ఎవరవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక పాయింట్ చెప్తాను సార్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రశ్న రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు సార్. ఈ అరెస్ట్ చేసిన దాని వెనక దైవ దూషణ అన్నారు సార్. ఒకవేళ దైవ దూషణే చేస్తున్నాడు అనుకో సార్, నేను ఫక్తు హైందవుని సార్, మళ్ళీ నాకు కూడా క్రిస్టియానిటీ అంటకట్టడానికి కూడా కొంతమంది రెడీగా ఉంటారు, నేను ఫక్తు హైందవుని సార్. సో ఇక్కడ నేను అడుగుతున్నాను, దైవ దూషణ చేసింది 2025 జనవరి అనుకుంటాను సార్ అతను ఆ వీడియో. సో అది తప్పే అంటున్నాం సార్. మరి అప్పటి నుంచి పవన్ దూషణ చేసేంత వరకు కూడా, ఆ రోజు దైవ దూషణ చేశారని ఈరోజు కేసు పెట్టారు. అవును, మరి పవన్ దూషణ చేశాడని చెప్పేసి గరికపాటి శివశంకర్ కేసు పెట్టేంత వరకు కూడా దైవ దూషణ అనేది ఈ ప్రభుత్వానికి కనిపించలేదా? నేను అడుగుతున్నాను సార్. సో హిడ్మా అనే అంశం మీద మాట్లాడారు సార్. సో అది తప్పే అనుకోండి మీ దృష్టిలో. మరి హిడ్మా అనే అంశం మీద అతను మాట్లాడింది ఎప్పుడు? ఇప్పుడు పవన్ ని ప్రశ్నించేంత వరకు హిడ్మా విషయం, పొగిడిన విషయం మీకు ఇప్పుడు గుర్తు రాలేదా? సో పవన్ ని దూషిస్తేనే, పవన్ ని ప్రశ్నిస్తేనే దైవద్రోహం గుర్తొస్తుంది, అదేవిధంగా దేశద్రోహం గుర్తొస్తుంది, ధర్మద్రోహం గుర్తొస్తుంది, ఇక చూసుకుంటే నక్సలిజానికి సపోర్ట్ చేసినవి గుర్తొస్తాయి. ఇన్ని గుర్తొస్తాయి కానీ పవన్ ని దూషించకపోతే, పవన్ ని ప్రశ్నించకపోతే ఇవేమి ఈ ప్రభుత్వానికి గుర్తురావా అని నేను మీ ద్వారా అడుగుతున్నాను సార్. దీనికి ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పాలి సార్. బాలాగారు, అసలు ఏ సందర్భంలో UAPA యాక్ట్ ప్రయోగిస్తారు, ఏ సందర్భంలో ప్రయోగిస్తారు,
ఇక్కడ రావణ్ విషయంలో ఉపా చట్టం వర్తిస్తుందా? రెండోది పవన్పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్పై ఉపా కేసులు అని పేపర్లోనే రాసుకుంటే ఎలా చూడాలి దీన్ని? సాక్షి టీవీ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోండి. ఎందుకు చెప్తున్నానంటే ఊపా చట్టం పెట్టి ఈ రోజు రావణ్ని అరెస్ట్ చేసి లోపలేసామని చెప్పేసి చాలా మంది పోలీస్ వాళ్ళు చాలా గ్రేట్ గా చెప్పుకుంటున్నారు. అదే విధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం స్పెక్టేటర్ లా బిహేవ్ చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఈజ్ నథింగ్ నన్ అదర్ దెన్ సీఎం తర్వాత ఒక సీఎం లాంటి వ్యక్తి. సిటిజన్స్ యొక్క రైట్ ని ప్రొటెక్ట్ చేయలేనప్పుడు ఆయన ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉండడానికి ఏ మాత్రం కూడా అర్హుడు కాదు. నేను ఒక జడ్జ్మెంట్ చెప్తాను. ఈ రిమాండ్ కి ఇచ్చిన మెజిస్ట్రేట్ గారు కూడా ఈ వీడియో చూస్తే చదువుకోవాలి. ఎందుకంటే ఒకవేళ రావణ్ గారి బయటకు వచ్చి వాళ్ళ తరపున వాళ్ళు ఎవరైనా రిజిస్టర్ విజిలెన్స్ కి కంప్లైంట్ ఇస్తే ఆయన కూడా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానో కూడా నేను జడ్జ్మెంట్ చెప్తాను. సార్, సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఉందండి, కేరళ స్టూడెంట్ కి సంబంధించింది అది. ఓకే. అయితే ఆ జడ్జ్మెంట్ లో ఏం చెప్తుందంటే, Supreme Court upheld the bail of 2 Kerala students under the stringent of UPA Act. Mere association of the supporting to given a terrorist organizations does not attract or stringent provisions of in UPA. The bench of Justice Ajay Rastogi and Abhay Oka held that while considering of the bail of UPA, the court need not to conduct a mini trial and appreciate the material based upon the charge sheet or a file of report. అంటే దానికి మినీ ట్రయల్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే దాన్ని చూసి బెయిల్ కూడా గ్రాంట్ చేయమని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ ట్రయల్ కోర్టు కనీసం ఆ రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే ప్రిఫేస్ లోనే ఏమంటుంది సార్, టీటీ ఆంటోనీ కేసు అప్లికబుల్ కాదు అని వీళ్ళు చెప్తారు. సార్, రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడైనా అలిగేషన్స్ ఉంటాయి కానీ రిట్ పిటిషన్ లాగో రాసేలాగనో లేకపోతే పిటిషన్స్ రాసేలాగో రాయరు సార్. నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నా. దాంట్లో అలిగేషన్స్ లేని రిమాండ్ రిపోర్ట్ ఏదైనా ఉందంటే ఇదే ఫస్ట్ టైం ఉపా యాక్ట్ లో. ఓకే, నేను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను, మీకున్న అనుభవంతో చెప్పండి. ఈ ఉపా కేసు నిలుస్తుందా నిలవదా రావణ్ పై? సార్, ఈ ఉపా కేసు అసలు నిలవదు. ఎందుకు అంటే మెయిన్ జస్ట్ సపోర్ట్ ఆర్ అసోసియేషన్ విత్ ఎనీ బ్యాండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఐడియాలజీని మాట్లాడినంత మాత్రాన ఇది అన్లాఫుల్ యాక్టివిటీ. సార్, ద డెఫినేషన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్ ఉంది. డెఫినేషన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ లోనే ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఈయన టెర్రరిస్ట్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసి ఉండాలి, వాటికి సంబంధించిన యాక్ట్స్ ఏమైనా జరిగి ఉండాలి, తర్వాత వీళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఉండాలి. ఓన్లీ యూట్యూబ్ వీడియోలో ఏదో మాట్లాడినంత మాత్రం సరిపోదు. నిజంగా అదే కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఫస్ట్ ముద్ద దీంట్లో ఏమన్నా అవ్వాల్సింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎర్లియర్ ఆల్రెడీ చెప్పుకున్నారు, నేను ఐఎమ్ సపోర్టింగ్ టు మావోయిస్ట్ అని చెప్పేసి. సో హీజ్ అ ప్రొవోకేటర్. ఆయన చూసుకొని నేను ఇవన్నీ మాట్లాడుతున్నానని చెప్పేసి ఆల్రెడీ రావణ్ ఒక స్పీచ్ లో చెప్పాడు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, రావణ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అంటే ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు? రావణ్ ఆల్రెడీ కన్ఫెస్ చేశాడు ఓపెన్ ఫోరం లో, నేను పవన్ కళ్యాణ్ ద్వారా నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పేసి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎవరైనా ఒక వ్యక్తి మర్డర్ చేసినప్పుడు నీతో మర్డర్ ఎవరు చేయించారు అంటే ఫలానా వ్యక్తి చేయించారంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి మర్డర్ శిక్ష ఉంటుంది. చేసిన వాడికంటే చేయించిన వ్యక్తికి కూడా అదే శిక్ష పడుతుంది, అంతకంటే ఎక్కువ. రాష్ట్రంలో ఎంతమంది ఎక్కువగా శిక్ష పడాలి? దీంట్లో పోలీసు వాళ్ళు ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ అక్యూజ్డ్ గా చేర్చకపోతే ఆయనకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సార్? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఆయనే ప్రొవోకేటరు. ఆయన మాట్లాడిన భాషలకి ఆయన ఈ రోజు కూర్చొని ఏదో నేను బై మిస్టేక్ లో ఒక మాట మాట్లాడేశాను అంటే ఎస్, బై మిస్టేక్ వర్డ్ ఆల్సో బిన్ అఫెన్స్. హీస్ అడ్మిటెడ్, హీ కన్ఫెస్. ఆయన మీద కేసు పెట్టండి. సుమోటో గిన్నె తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలి. ఆయన ఒక వీడియోలో ఎక్కడో చెప్పాడు, నేను ఎక్కడో బై మిస్టేక్ నేను బూతులు మాట్లాడేశాను, నేను వాళ్ళని బై మిస్టేక్ కాదు ఆయన మాట్లాడింది. ఎస్, మాట్లాడాను నేను, అలాగని చేతులు కట్టుకొని కూర్చోవాలా? చాలా బాగా చేస్తున్నారండి మీరు, నటించి కూడా చూపించారు. అలా ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నేను పొగడాలా? నేను అలాగే మాట్లాడాను అన్నారు, అలాగే మాట్లాడతాను. చాలా సింపుల్ సార్. చట్టం అందరికీ ఒకటే, చట్టం అందరికీ ఒకటే అండి. అది పవన్ కళ్యాణ్ అయినా, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, లేకపోతే ప్యూన్ అయినా, ఎవరైనా కూడా చట్టం అందరికీ ఒకటే అండి. ఎవరు బూతులు మాట్లాడినా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళ మీద సేమ్ చట్టాలే ఉపయోగిస్తారు. దానికి మినహాయింపు ఏం లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో ఒకవేళ ఇది కేసు ఉంది అని అనుకుంటే మాత్రం ఇంకొక విషయం కూడా చాలా చెప్పాలి సార్. ఈ కేసు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద కూడా ఇంకో కేసు పడే అవకాశం ఉంటుంది. కంప్లైంట్ మీద ఎందుకో చెప్తాను వినండి. ఈయన క్వాలిఫైడ్ ఇంటెన్షన్ తో కంప్లైంట్స్ ఎప్పుడు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, కంప్లైంట్ మస్ట్ బి అన్ విక్టిమ్, హీస్ ఎఫెక్టెడ్ పార్టీ, నెసెసరీ ఉండాలి, లోకస్ ఉండాలి. హీస్ జస్ట్ ఇంటిమేటర్ అయినప్పుడు
దట్ ఈస్ అ పోలీస్ డ్యూటీ కండక్ట్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ అట్లీస్ట్. అవును, ఒక వ్యక్తి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనో, తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి, నక్సలైట్లకి కాదు సార్, ఒక వ్యక్తి ఉగ్రవాదులకి, తీవ్రవాదులకో, లేక నక్సలైట్లకో, ఎవరికో నిషేధిత సంస్థలకి సపోర్ట్ చేస్తున్నాడనో, లేకపోతే వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నాడనో కేసు పెట్టడానికి ఉండదా? మీరు బాగా మంచిగా చెప్పారు సార్. అలాంటప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఈయన ఎందుకు కేసు పెట్టలేదు అంటే ఇక్కడ ఆర్టికల్ 14 కంపల్సరీగా వర్తిస్తుంది కదా. అంటే ఒకరు చేస్తే తప్పు కాదు, ఇంకోటి చేస్తే తప్పు అని ఈయన చెప్పినప్పుడు ఈయన మాలఫైడ్ ఇంటెన్షన్ బయటపడిపోయింది. ఇంకేముంది అక్కడ సార్? ఆర్టికల్ 14 ప్రివైల్స్. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను మావోయిస్ట్ కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయనకు తెలుసు. మరి ఆయన అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? సెలెక్టివ్ కంప్లైంట్స్. మీరు చెప్పిన పాయింట్ ఇన్ఫ్లుయెన్స్, మీరు చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అన్నారు కదా. ఒకసారి రావణ్ గారి మాటల్లోనే విందాము. ఆయన ఏమన్నారంటే మీరు చెప్పిన మాటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి చూసి నేర్చుకున్నానని. ఒకసారి ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. రావణ్ గారు ఆ వేదిక పైన మాట్లాడింది. చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? రైట్, బాలా గారు ప్లీజ్. సార్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇక్కడ ఆల్రెడీ మనకు రావణ్ గారు చాలా చక్కగా చెప్పారు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని చెప్పేసి అని. ఈజ్ ఎ ప్రొవోకేటర్ ఆర్ అబెటర్. సో వీళ్ళకి చట్టం అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు కూడా తెలుసు, ఆయన పార్టీలోనే జరిగిన సంభాషణలు ఇవన్నీ ఆయనకు తెలిసినా కూడా ఆర్టికల్ 51A ఆ కంప్లైంట్ ని చదువుకోమని మళ్ళీ చెప్తున్నాను. ఆయన రిటైర్డ్ ఆఫీసర్ కూడా బై ద వై. ఆర్టికల్ 51A ఈక్వాలిటీ చేయకుండా ఇన్ఈక్వాలిటీ కింద చేసినప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ గోస్. రైట్. అంటే ఈయన సెలెక్టివ్ మెజర్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి మాలఫైడ్ ఇంటెన్షన్ తో ఇచ్చే కంప్లైంట్ ఖచ్చితంగా ఈయన మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నాను సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చాలా సందర్భాలలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే జేకే మహేశ్వరి గారు చీఫ్ జస్టిస్ గా చేసి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక జడ్జిమెంట్ లో ఆయన రాశాడు, కంప్లైంట్ మస్ట్ బి ఎ విక్టిమ్, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ వెంజెన్స్. ఇక్కడ పొలిటికల్ వెంజెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే పొలిటికల్ వెంజెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పొలిటికల్ స్పీచెస్ ఏవి కూడా ఇట్స్ నాట్ టు బి కన్సిడర్ యాజ్ ఎన్ మెయిర్ ఆర్ బేర్ అక్యూజేషన్స్ అని చెప్పేసి అని. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే పొలిటికల్ స్పీచెస్, పొలిటికల్ డిబేట్స్ ఏవైనా ఉన్నాయో అవి ప్రాసిక్యూషన్ లోకి తీసుకోవడానికి లేదు. 5 years ఒకసారి టర్మ్ మారిపోతుంది, పబ్లిక్ దానికి రిజల్ట్ ఇస్తారు. మోర్ ఎవర్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పోలీసు వాళ్ళు కానీ లేకపోతే అక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎవరైతే దీన్ని తీసుకున్నారో ఒకసారి రిమాండ్ రిపోర్ట్ ని చదివితే సార్, ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడే గాని ఈ చట్టానికి సంబంధించిన యాక్టివిటీస్ కి సంబంధించిన ఒక్క వర్డ్ కూడా లేకుండా రిమాండ్ ఎలా చేశారనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే 3 కోట్లలో ఇదే సంబంధించిన కంటెంట్ స్పీచెస్ కి సంబంధించిన రిలేటివ్ ఉన్న కాన్సిక్వెన్సెస్ గా ఉన్న ఏవైతే వీడియోస్ లోనే బెయిల్స్ గ్రాంట్ చేసినప్పుడు ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు ఇలా మాలఫైడ్ ఇంటెన్షన్ తో చేస్తున్న ఎఫ్ఐఆర్స్ మీద వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రైట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సజెస్టింగ్ టు ఆల్ పీపుల్స్, మీరు ఇట్లాంటి పోలీసు వాళ్ళు ఇల్లీగల్ గా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద కంప్లైంట్లు చేయండి, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పండి. అప్పుడు కానీ రూల్ ఆఫ్ లా వర్తించదు. ఎందుకు అంటున్నాను సార్, రూల్ ఆఫ్ లా మస్ట్ బి ఈక్వల్. ఆర్టికల్ 14 ఇస్ ప్రివైల్. ఆర్టికల్ 14 ప్రివైల్ అవ్వకుండా సెలెక్టివ్ మెజర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు మనము. ఇది చట్టం అందరూ తెలుసుకోండి. రైట్. జూపుడి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, నేను అదే మాట్లాడాను రావణ్ గారు అంటారు, అదే భాష ఉపయోగిస్తున్నాను అంటారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా విషయం, హిందూ దేవుళ్ళ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే నక్సలైట్లకి అనుకూలంగా, లేకపోతే నేను నక్సలైట్ అయిపోవాలనుకున్నాను ఏదో మాట్లాడారు, ఒకసారి గన్ను పట్టుకోవాలనుకున్నాను ఏదో మాట్లాడారు. ఇట్లాంటివి చూస్తూ ఉంటే పవన్కి ఒక చట్టం, రావణ్కి ఒక చట్టం, పవన్కి ఒక న్యాయం, రావణ్కి ఒక న్యాయం, ఇట్లా ఏమైనా సెపరేట్గా ఉంటాయా ఈ దేశంలో? అంటే ఈశ్వర్ గారు, మీరు ఇందాక వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ రావణ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రమైనటువంటి భాష వాడారు. అవును. ఏమన్నాడు? నా కొడకల్లారా అన్నాడు. అవును. మీరు ఒకసారి దాన్ని తీయగలిగితే, అవును, నా కొడకల్లా. రావణం నా కొడకల్లారా అనలా. సబ్మిషన్ వైసీపీ నా కొడక. అదే అతను ఎప్పుడు మాట్లాడాడు? అది 2019-24 మధ్యలో మాట్లాడాడు. కరెక్ట్. మీరు అధికారంలో ఉన్నప్పుడే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడు నా కొడకల్లారా అన్నాడు. అవును. కొడకల్లారా అనేది సినిమా భాష. ఓ కొడుకా ఇట్రా, ఓ కొడకా ఇట్రా, లేకపోతే అడుబో. ఇది తండ్రి కొడుకు మధ్య సంభాషణ.
నా కొడక అంటే వైసీపీ నా కొడక అంటే అది బూతు. అవును. కానీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉపా కేసు పెట్టలేదు. కరెక్ట్. బట్ రావణ్ ఏం మాట్లాడాడంటే ఆయన నా అని తీసేసాడు. గమనించడం లేదో నాకు తెలియదు, కానీ గమనించాం. మీరు వేయగలిగితే Yes, పవన్ కళ్యాణ్ గారు గమనించాం. నా అన్నది తీయండి ఒకసారి బయటికి. అవునవును. డిఫరెన్స్ గ్రామటికల్లో లేకపోతే దాన్ని ప్రొనౌన్స్ చేసినా ఏదో చెప్తాం మనం. ఆ. సో ఇన్ని అంటే అతన్ని ఇతను అనుకరించాడా లేదా పక్కన పెడదాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వాడదలుచుకుంటే వాడు ఉండాలి. ఇందాక నేను ఫస్ట్లో ఏం చెప్పానంటే ప్రభుత్వానికి పేషెన్స్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. అవును. దేని మీద ఎవరిని శిక్షించాలి, లేకపోతే ఎవరిని రక్షించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రావణ కేసు మొట్టమొదటిది అనుకుంటున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణకు అనుకూలంగా ఒకవేళ ఉందనుకుంటున్నారా, ఇప్పుడు అనుకుంటున్నారా? సాయికృష్ణ ఎవరు? లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయికృష్ణ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదే. జనసేన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జనసేనలో ఉంది. తీసేసేయండి, కాపు కమ్యూనిటీ అయి ఉండొచ్చు, జనసేన అయి ఉండొచ్చు, అయిపోయి ఉండొచ్చు. అవును. అంటే వాళ్ళు చెప్పుకున్నదే, మనమేమి అదే బయటకు లాగి కానీ చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతని హత్య జరిగి 46 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం ప్రశ్నించాడు? ఈ కేసులో నాగరాజు సిఐ మాత్రమే కాదు, ఇలాంటి లాకప్ డెత్లు జరగటం ఆంధ్రప్రదేశ్లో చాలా కొత్తగా కనపడుతూ ఉంది. గతంలో మేము కూడా పరిపాలించాం. ఇప్పుడు వీళ్ళంతా శిఖరానికి ఎక్కున్నారు. ఎవరు? కూటమి ప్రభుత్వం పేరుతోటి. ఈ లాకప్ డెత్ని నేను చాలా సీరియస్గా తీసుకుని దీన్ని నిగ్గు తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ అని అడిగాడు. లాకప్ డెత్లో చనిపోయినటువంటి సాయికృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని కాదు, నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని భావించి, మానవ హక్కులకి ఉల్లంఘన జరిగితే, లాకప్ డెత్లు జరిగితే, ఎన్కౌంటర్లు జరిగితే గతంలో ఎవరు మాట్లాడేవాళ్ళు అంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇంటలెక్చువల్స్ మాట్లాడేవాళ్ళు, మేధావులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు. నక్సలైట్లో ఫోరంగా వచ్చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వచ్చాయి. గత దశాబ్ద కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు భయపడ్డారో నాకు తెలియదు, కానీ లాకప్ డెత్లు జరిగినా, మానభంగాలు జరిగినా, లేకపోతే సమూహ దహనాలు జరిగినా ఇలాంటి ఎవరు మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పాత్రని మొత్తాన్ని కూడా కమ్యూనిస్టుగానో, మానవ హక్కుల సంఘంగానో, లేకపోతే మనిషికి జీవించే హక్కు ఉందనో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా టేకప్ చేసినటువంటి కేసు ఫ్లేరప్లో ఉంది. చంద్రబాబు మీ పైన నిందలేసినా, ఆరోపణలు చేసినా, ఏం చేసినా భయపడి వెనకడుగు మాత్రం వేరు ప్రశ్నిస్తారా? నిలబడతారా? అట్లా నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడతారు. రాజద్రోహానికి పాల్పడిన వ్యక్తికి వైఎస్ఆర్సీపీ, లేకపోతే హిందూ దేవుళ్ళని వ్యతిరేకించే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ సపోర్ట్, ఇట్లా మాట్లాడతారు. అయినా వదలరా మీరు? కాదు సార్, ఇక్కడ హిందూ దేవుళ్ళు ఎవరు ఎప్పుడు అన్నారు? ఒకళ్ళు ఉంటే ఈ రికార్డులు తీసుకొని తెలుసుకోండి. ఆ మీటింగ్ లో రావణ ఇన్ని రోజులు గుర్తు రావడం వీళ్ళకి. నేను ఇట్ ఈస్ నథింగ్ బట్ జుడిషియరీని, భారత రాజ్యాంగాన్ని అవహేళన ఎవరు చేశారంటే ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శోధ్యం చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం అధికారాలు లేకపోయినా తను చెప్పిందే చేయించుకునే దశలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ నిజంగా ప్రిస్టేజ్ భావిస్తే నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను అన్నాడు కాబట్టి నేను ఒక కేసు పెడితే ఆ కేసు ఎక్కడ చెల్లటం లేదు, ఎవరో పనికి మాలిన జడ్జిల్లాగా ఉన్నారు, అందరూ బెయిల్ ఇచ్చేస్తున్నారు, బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి కోసం ఏం పెట్టాలి? నేను ఫస్ట్లో మీకు చదివి వినిపించాను. ఈ ఉపా చట్టం వేరే మీరు అనుకున్నట్టు జస్ట్ లైక్ దట్ పెట్టేది కాదయా. ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. దీని మీద మీరు ఒక టెర్రరిస్ట్గా మీరు డిక్లేర్ చేయాలి. ఇవన్నీ చేయకుండా జస్ట్ లైక్ దట్ పెడితే కోర్టు ముందు ఎందుకు నిలబడుతుంది? రేపు కోర్టు ముందు నిలబడకపోతే మీరు మొత్తం ప్రభుత్వం సహా తలదించుకోవాలి. ఈరోజు నేను కోర్టుని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. 29వ తేదీ నాడు పోయిన నెల మీరు కోర్టుకి బాడీని ప్రొడ్యూస్ చేయమన్నారు హెబియస్ కార్పస్ ద్వారా. వీళ్ళు ఏం చేశారు? 29 నాడు వెళ్ళి మేము లాయర్ని మారుస్తున్నామని చెప్పారు. అంటే కోర్టుకు తెలియదండి ఈ పేపర్ చదవదా కోర్టు? లేకపోతే టీవీలు చూడదా? లేకపోతే జరుగుతున్నట్టు ఘర్షణ చూడదా? టీవీలు పేపర్లు పనిచేయదు కాదు సార్. అంటే ఆ డెడ్ బాడీ ఉందా లేదా? సాయికృష్ణ డెడ్ బాడీ ఉందా లేదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళో, లేకపోతే మట్టో మశానం ఉందో లేదా, బూడిద, ఇవన్నీ ఉన్నాయో లేవో కనుక్కోవాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? ఈరోజు ప్రభుత్వమే ఒక భక్షికుడుగా మారితే నాగరాజు ఏం చెప్తున్నాడు? పొరపాటున చచ్చిపోతే చచ్చిపోయాడు, నేను కోర్టుకు తప్పు చెప్పి ఉండొచ్చు, కానీ ఈరోజు నన్ను కూడా విచారించే క్రమంలో నన్ను చంపేస్తారు. ఎవరు చంపుతారు? ఎవరు ఇన్వెస్టిగేషన్ అడుగుతున్నారు? పోలీసులు కదా. పోలీసులు ఎవరున్నారు? ఐజీ లేడా? ఐజీని ఎవరు వేశారు? డీజీపీ కదా. డీజీపీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రుడు కూర్చొని సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే అర్జెంట్గా కూర్చొని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మీ సిఎస్ కాదా? మీ డీజీపీ కాదా? పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో మాట్లాడాడు సాయికృష్ణ గారి కేసులో? పవన్ కళ్యాణ్కి వాట్ ఈస్ ద రిలేషన్?
ఏమన్నాడు చివరికి? క్రిమినల్స్ వైపు నేను మాట్లాడదలుచుకోలేదన్నాడు. అంటే నువ్వు డిప్యూటీ సీఎం అయితే ఆయన బాధితుల వైపు నిలబడలేదు. మీ కాదు, పార్టీ బాధితుడు నిలబడింది. కాదండి. హూ ఆర్ యూ టు డిక్లేర్ క్రిమినల్? క్రిమినల్ అని. డిక్లేర్ చేయడానికి నువ్వు ఎవడో నేను అడుగుతున్నా. Yes, ఒకవేళ please. అవును Please, అవును డిక్లేర్ అవుతావు, నువ్వు ప్రభుత్వంలో బాధ్యత ఉన్నవాడివి, అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? Right. అంటే నీకు నచ్చనటువంటి వాళ్ళ మీద నువ్వే criminal అని రావణ్ లాంటి declare వాళ్ళ చేస్తే ఇంకా దాని ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది సక్రమంగా? అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ కేసు ఒకటే కాదు, Yes. సాయి కృష్ణ కేసు కూడా తీసుకుంది. Right. రేపు సుబ్బయ్య, పుల్లయ్య, వెంకయ్య ఇలాంటి కేసులు వాళ్ళ మీద కూడా పెడితే వాళ్ళ వైపు నిలబడుతుంది. Right. జగన్మోహన్ రెడ్డి గారు పౌర Conclude హక్కుల్ని కాపాడటం Conclude కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం please, ఈ please, రోజు please, ఉన్నటువంటి సమయం వ్యక్తిగా ఇచ్చుకోండి, చూడాల్సిన please. అవసరం ఉంది. రైట్. సార్ ఇక్కడ Conclude. సార్ ఒక చిన్న పాయింట్ చెప్పాలి సార్. నేను ఏదైతే చట్టాల ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, ఇది అలవాటుగా మారితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది తొక్కివేయబడుతుంది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది హరించి వేయబడుతుంది అని చెప్పేసి మేము రావణ్కి సపోర్ట్గా నిలబడ్డాం. రావణ్ ఇలా ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి మేము మాట్లాడిన దానికి రైట్. మేమందరం రావణ్కి సపోర్టు, రావణ్కి డబ్బులు ఇస్తున్నాం, రావణ్ని పెంచి పోషిస్తున్నాం, రావణ్కి మెడలో వైసీపీ కండువే వేస్తారు కదా సార్. సో నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం సార్, అంబటి రాంబాబు గారు కూర్చున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అన్నారు కదా సార్. మరి ఈ పక్కనే ఒక అతను కూర్చున్నాడు సార్, ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు సార్. అదే సమావేశంలో బాగా గమనించాలి సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు. అవును. మరి ఏబి వెంకటేశ్వరరావు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మనిషి కాదా? తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదా? పోలీస్ కార్పొరేషన్కి ఏదైతే చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి కాదా? మరి అతని వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడా? అతని వెనక చంద్రబాబు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ ని తిట్టించింది ఏబి వెంకటేశ్వరరావా? పవన్ కళ్యాణ్ ని తిట్టించింది చంద్రబాబా? సమాధానం చెప్పండి సార్. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు శేఖర్ రెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ బాలా గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.